ప్రాణం పోయినా సరే కుంభరాశివారు మే 20, 21, 22, 23, 24 తేదీల్లో ఈ ఒక్క వస్తువును ఎవరికి ఇవ్వకండి. నాశనం తప్పదు. తప్పక చూడవలసిన వీడియో. అసలు ప్రాణం పోయినా సరే కుంభరాశివారు మే 20, 21, 22, 23, 24 తేదీల్లో ఏ ఒక్క వస్తువుని ఎవరికి ఎందుకు ఇవ్వకూడదు, నాశనం ఎందుకు తప్పదు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభాద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. ఈరోజు చెప్పుకోబోయే విషయం చాలా ముఖ్యమైనది. మే 20, 21, 22, 23, 24 తేదీల్లో కుంభరాశి వారికి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ప్రాణం పోయినా సరే ఈ ఒక్క వస్తువును ఎవరికి ఇవ్వకండి అని గ్రహాలు బలంగా అయితే హెచ్చరిస్తున్నాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇలా చేస్తే మీ ఇంటిలో ఉన్న లక్ష్మీ కటాక్షం మొత్తం తగ్గిపోవచ్చు. మీ అదృష్టం ఒక్కసారిగా కరిగిపోతుంది. అందుకనే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా అయితే చూడండి. ఎందుకు అంటే చివరిలో చెప్పే పరిహారం మీ జీవితాన్ని కాపాడే అవకాశం ఉంటుందని అయితే గుర్తుంచుకోండి. అయితే కుంభరాశి వారిపై ప్రస్తుతం శని ప్రభావం బలంగా ఉంది. అదే సమయంలో రాహు మీ చుట్టూ తిరుగుతున్నాడు. మనుషుల అసలు స్వభావం బయటపడుతున్నాయి. అయితే మీ ముందు నవ్వుతో మాట్లాడే కొంతమంది లోపల మాత్రం అసూయతో అయితే కుళ్ళిపోతూ ఉంటారని అయితే చెప్పుకోవచ్చు. అయితే మీ ఇంటిలో ఉన్న శుభశక్తులను తొలగించడానికి ప్రయత్నించే వారు కూడా అయితే కనిపిస్తున్నారని అయితే చెప్పుకోవచ్చు. అయితే మే 20 నుంచి మే 24 వరకు కూడా చంద్రుని స్థానం చాలా విచిత్రంగా అయితే మారుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు చేసే చిన్న పొరపాట్లు కూడా పెద్ద నష్టానికి కారణం కావచ్చు. ప్రత్యేకంగా ఒక వస్తువును విషయంలో మాత్రం చాలా జాగ్రత్త అయితే అవసరమని అయితే గుర్తుంచుకోండి. ఆ ఒక్క వస్తువు ఏమిటి అంటే కుంభరాశి వారిలో ఈరోజు మీ చేతుల్లోకి ఎప్పుడూ దగ్గరగా ఉండే ఒక వస్తువుని ఎవరికి ఇవ్వకండి. అది మీ వ్యక్తిగతంగా ఉపయోగించే పర్సు, డబ్బు పెట్టుకునే బ్యాగ్ లేదా చేతి గడియారం కూడా కావచ్చు. జ్యోతిష శాస్త్రం ప్రకారం మనం రోజు ఉపయోగించే వస్తువులపై అయితే మన శక్తి ముద్ర అయితే పడుతుందని అయితే చెప్పుకోవాలి. ఇవి ఇతరుల చేతులకు వెళ్తే మన అదృష్టం కూడా వారికి వైపు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అని పెద్దలు చెబుతున్నారు. ప్రత్యేకంగా మే 22 నుంచి తేదీ మీ దగ్గర ఒక వ్యక్తి అయితే సహాయం అడగడానికి రావచ్చు. అయితే ఆ వ్యక్తి చాలా స్నేహంగా మాట్లాడవచ్చు, మీ మనస్సును గెలిచేలా ప్రవర్తించవచ్చు. కానీ ఆ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. అయితే ఒక స్త్రీ ద్వారా హెచ్చరిక. అయితే ఈ తేదీల్లో ఒక స్త్రీ కారణంగా మీ ఇంటిలో చిన్న గొడవలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆమె మీపై ప్రేమగా మాట్లాడటం లోపల మాత్రం వేరే ఆలోచనలతో ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మీ రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు. మీ ఇంటిలో ఉన్న పరిస్థితిని గమనించి అడగవచ్చు అని అయితే గుర్తుంచుకోండి. అయితే మీరు అమాయకంగా చెప్పే మాటలు తర్వాత మీకు సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. అందుకనే ఈ 5 రోజులు మీరు మీ విషయాలు ఎవరికి అయితే ఎక్కువగా చెప్పకండి. ప్రత్యేకంగా డబ్బు, బంగారం, అప్పులు, కుటుంబ సమస్యల గురించి అయితే మాట్లాడటం తగ్గించడమే చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. ఉద్యోగం మరియు డబ్బు. అయితే కుంభరాశి వారికి ఈ రోజుల్లో అనుకోని ఖర్చులు రావచ్చు. ఇప్పటికే ఎప్పటి నుంచో ఉన్న డబ్బు తిరిగి రాకపోవచ్చు. అయితే ఒక స్నేహితుడు లేదా బంధువు రేపు ఇస్తాను అని అడగవచ్చు. కానీ మీరు ఇచ్చిన తరువాత తిరిగి పొందడానికి మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుందని అయితే గుర్తుంచుకోండి. వ్యాపారం చేసేవారికి కొత్తగా ఒప్పందాలపై సంతకం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఎవరిని పూర్తిగా అయితే నమ్మకండి. పర్సనల్గా మీరు పేపర్స్ను పూర్తిగా చదవకుండా మాత్రం సంతకం చేయకండి. ఉద్యోగం చేసేవారికి ఆఫీస్లో అసూయపడే వ్యక్తులు కనిపిస్తున్నారు. మీరు మీ పని మీద తప్పులు వెతికే ప్రయత్నం అయితే జరుగుతుంది. అందుకనే ప్రతి పనిని అయితే చాలా జాగ్రత్తగా అయితే చేయండి. కుటుంబంలో జాగ్రత్తలు. ఇంటిలో పెద్దవారికి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. ప్రత్యేకంగా రాత్రి సమయంలో వాదనలు చేయకండి. చిన్న మాట పెద్ద గొడవగా మార్చేసే సూచనలు ఉన్నాయి. కొందరికి నిద్రలేని సమస్యలు రావచ్చు. విచిత్రమైన కళలు కూడా కనిపించవచ్చు. అది గ్రహాల ప్రభావం వల్ల జరుగుతుంది. భయపడవలసిన అవసరం లేదు. కానీ ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మాత్రం ఒక దీపం వెలిగించే
ప్రార్థన చేయండి. అప్పుడే మీ జీవితంలో ఎలాంటి ఇబ్బందులు అయితే ఎదుర్కోరని అయితే చెప్పుకోవచ్చు. అయితే తప్పకుండా చేయవలసిన పరిహారం అయితే మే 20 నుంచి 24 తేదీ వరకు కూడా ప్రతిరోజు ఉదయాన్నే ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా పసుపు వేసి తులసి మొక్కకు పోయండి. ఇలా చేస్తే మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ శక్తులు మొత్తం తొలగిపోతాయి. శనివారం రోజు నల్ల నువ్వులు దానం చేయండి. ఒక పేదవారికి భోజనం పెట్టండి. అలాగే ఓం సం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఈ పరిహారం మీపై ఉన్న దోషాలనన్నీ తొలగిస్తుంది. మీ అదృష్టాన్ని మళ్ళీ బలపరుస్తుందని అయితే చెప్పుకోవచ్చు. అయితే కుంభరాశి వారు ఈ 5 రోజుల్లోనూ మీ చుట్టూ జరిగే కొన్ని సంఘటనలు అయితే మొదట సాధారణంగానే కనిపిస్తాయి, కానీ తర్వాత అవే పెద్ద మార్పులకు కారణమవుతాయని అయితే చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా మే 21 రాత్రి తర్వాత మీ జీవితంలో ఒక అనుకోని వార్త వినే అవకాశం ఉంటుంది. ఆ వార్త మీ మనస్సుని కొంత కదిపేస్తుందని అయితే చెప్పుకోవచ్చు. మీరు చాలా కాలంగా నమ్మిన ఒక వ్యక్తి అసలు స్వభావం బయటపడుతుంది. అలాగే ఇప్పటి వరకు మీ ముందు మంచిగా నటించిన వాళ్ళు ఇప్పుడు మీ వెనుక మాట్లాడుతున్నారు అని తెలుసుకుంటారు. దీంతో మీరు కొంత షాక్కి గురవుతారు, కానీ భయపడవలసిన అవసరం లేదు. దేవుడు ముందుగానే మీకు సంకేతాలను పంపిస్తున్నాడు. ఈ మధ్య మీరు మీ చేతుల్లో డబ్బు నిలవడం లేదు అని అనిపిస్తూ ఉండవచ్చు. ఎంత సంపాదించినా ఏదో ఒక ఖర్చు వస్తూనే ఉంది. దీనికి కారణం మీ జాతకంలో ప్రస్తుతం నడుస్తున్న శని ప్రభావం అని అయితే చెప్పుకోవచ్చు. అయితే కొంతమంది కుంభరాశి వారికి పాత అప్పులు గుర్తుకు వస్తాయి. మర్చిపోయిన సమస్యలు మరలా ముందుకు రావచ్చు, కానీ భయపడకండి. మే 24 తర్వాత పరిస్థితులు మెల్లగా అయితే మారడం మొదలవుతుందని అయితే చెప్పుకోవచ్చు. మీ కష్టానికి ఫలితం రావడం మొదలవుతుంది. అలాగే ఈ రోజుల్లో మీ ఇంటి గుమ్మం దగ్గర కొన్ని విచిత్రమైన సంకేతాలు కనిపించవచ్చు. ఉదయం బయటకు వెళ్ళే సమయంలో ఒక్కసారిగా అయితే మనస్సు ఆందోళనగా అనిపించటం, ఎవరో పిలిచినట్లుగా అనిపించడం లేదా చిన్న చిన్న వస్తువులు కనిపించకుండా పోవడం జరగవచ్చు. ఇవి సాధారణమైన విషయాలే అని జ్యోతిష శాస్త్రాలు అయితే చెబుతున్నాయి. ఇవి గ్రహాల హెచ్చరికలుగా కూడా అయితే భావిస్తారు. అందుకనే ఈ రోజుల్లో ఇంటిని శుభ్రంగా అయితే ఉంచుకోండి. సాయంత్రం సమయంలో ఉప్పు నీటితో ఇంటి ముందు చల్లండి. ఇలా చేస్తే చెడు శక్తులు దూరం అవుతాయని పెద్దలు చెబుతున్నారు. అయితే కుంభరాశి వారికి ఒక శుభవార్త కూడా అయితే కనిపిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. ఎన్నో రోజులుగా ఆగిపోయిన పనులు ఒక్కసారిగా పూర్తయ్యే సూచనలు అయితే ఉన్నాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సమాచారం రావచ్చు. విదేశీయులు వెళ్ళాలనుకునే వారికి కూడా ఒక కొత్త అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఈ సమయంలో మీ విజయాన్ని అందరికీ చెప్పకండి. మీ ఆనందాన్ని చూసి అసూయపడేవారు మీకు ఆటంకాలు సృష్టించే అవకాశం ఉంటుంది. అందుకనే నిశ్శబ్దంగా మీ పని చేసుకుంటూ వెళ్ళిపోండి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ప్రాణం పోయినా సరే కుంభరాశి వారు మే 20, 21, 22, 23, 24, 20 తేదీల్లో ఏ వస్తువులను ఎవరికి ఎందుకు ఇవ్వకూడదు, ఇస్తే ఎందుకు నాశనం తప్పదు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.